సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక శాంతి చర్చ, ఒక యుద్ధాన్ని ఆపాను అని అనౌన్స్ చేశారు. అది పర్టికులర్గా హమాస్ ఇజ్రాయెల్ మధ్య గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం. 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ యుద్ధానికి 20 సూత్రాలతో ఒక ప్రణాళికను సిద్ధం చేశాము. అందులో ఫస్ట్ ఫేజ్ సీజ్ ఫైర్ మీద సంతకాలు అవుతాయి, బందీల్ని విడుదల చేస్తారు అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్గా ఆ 20 సూత్రాలు ఏం చెప్తున్నాయి, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కృషి ఏంటి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ సంతోష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో డొనాల్డ్ ట్రంప్ నేను ఇప్పటికే 7 యుద్ధాలని ఆపాను అన్నాడు. అందులో ఫస్ట్ యుద్ధం అయితే మనం కొట్టిపారేసాము, పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్. బట్ 8వ యుద్ధంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక 2 ఏళ్లుగా కొనసాగుతోంది, లక్షలాది మంది మీద ఇంపాక్ట్ చూపించింది. అందులో డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంటి? ఆ సీజ్ ఫైర్ ఒప్పందం అంటే యాక్చువల్గా ఏం జరుగుతోంది అక్కడ? ఇప్పుడు సింపుల్ మేడం, అంటే ఈ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ తెలియాల్సింది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? నోబెల్ శాంతి బహుమతి ఎక్స్పెక్ట్ చేశాడు. దాని గురించి ఇంకో యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. సో 7 యుద్ధాలు ఆపడం కాదు, 8వ యుద్ధం బహుమతి కోసం చేస్తున్నట్టు అనిపించింది ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నట్టయితే. అసలు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఈ డొనాల్డ్ ట్రంప్ ఇంత అబ్సెసివ్గా ఉన్నాడు, ఎందుకు ఈయన కావాలనుకున్నాడు? ఆ మూలాల్లోకి వెళ్తే కనుక ఈయన రిపబ్లికన్ పార్టీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్. ఇంతకుముందు ఒబామాకు డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కదా, అంటే డెమోక్రటిక్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు రావాలి. పొలిటికల్ ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నెంబర్ 1 మెయిన్ మోటివ్ ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాల్సిందే అని. యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది మేడం, నోబెల్ పీస్ ప్రైజ్ ఈ వెళ్ళినటువంటి నేమ్స్ సుమారుగా 244 మంది వ్యక్తుల పేర్లు వెళ్ళినాయి. అంటే ప్రపంచం మొత్తం మీద 244 మంది విశేషమైనటువంటి కృషి చేసిన వాళ్ళ పేర్లు వెళ్ళారు. అదొకటే కాదు, సుమారు 94 సంస్థల పేర్లు కూడా వెళ్ళినాయి. అంటే ఆర్గనైజేషన్స్, ఆమ్నెస్టీ ఇట్లాంటి కొన్ని పీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. అంటే వీళ్ళందరిట్లలో వడబోసి ఇప్పుడు మారియా మచోడా అనేటటువంటి ఆ మహిళకి ఏదైతే ఇచ్చారో, ఆ ఇచ్చేటటువంటి మహిళకు ఉన్నటువంటి ఆ చేసినటువంటి కృషికి లభించినటువంటి అవార్డు ఇది నోబెల్ పీస్ ప్రైజ్ అనేది. అంతే తప్పించేసి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా నేను యుద్ధాలు ఆపాను అనడమే టూ జనరల్ స్టేట్మెంట్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినింగ్లోనే అన్నారేమని, అతను ఆపినటువంటి 7 యుద్ధాలలో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నేను ఆపపోతే ఒకవేళ యుద్ధం చేసుకునేవి అన్నారు. మరి ఒకవేళ ఆయన ఆపితే కనుక నిజంగానే మనం పాకిస్తాన్ మీద ఏ స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? పాకిస్తాన్ నిరంతరంగా కూడా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తీవ్రవాదుల్ని మన భారతదేశం నేలపైకి ఎందుకు పంపిస్తుంది, ఇంకా ఎందుకు ప్రొవోక్ చేస్తోంది? ఇప్పుడు అమెరికా రోల్ ఇంత స్ట్రాంగ్గా ప్లే చేసి ఉంటే అమెరికా సప్లై చేసిన యుద్ధ విమానాలని పాకిస్తాన్ మన ఇండియా పైన ఎలా యూజ్ చేస్తుంది మేడం? యుద్ధం ఆపితే నువ్వు ఎవరికి డిఫెన్స్ సప్లై చేయొద్దు కదా, ఇది ఫస్ట్. కాబట్టి ట్రంప్ ఏంటంటే హిపోక్రసీ, అంటే నేను అన్ని ఆపినా అన్ని చేసినా అంటే ఒకే అబద్ధాన్ని పదే చెప్తే నిజం అని అనుకుంటారు చూసారా? అసలు ట్రంప్ ఎక్కడ, నోబెల్ పీస్ ప్రైజ్ ఎక్కడ, అసలు టాపికే లేకుండే. అంటే ఈయన నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అనడం వల్ల ఇప్పుడు వార్తల్లో నిలిచాడు తప్పించి అసలు మన ఊహకైనా అందుతుందా? ఆయన బిహేవియర్ కానీ ఆయన చేసినటువంటి ప్రామిజులు కానీ. ట్రంప్ 1.0 ఎలా ఉండే, ట్రంప్ 2.0 ఎలా ఉండే, అప్పుడు మన భారత్ అమెరికా రిలేషన్స్ ఎలా ఉండే, ఇప్పుడు మన భారత్ అమెరికా రిలేషన్స్ ఎలా ఉండే చూస్తే అర్థమవుతుంది కదా మేడం. ఇప్పుడు పీస్ అన్న పర్సను ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో సహకారాన్ని ఎంకరేజ్ చేయాలి, కానీ మన మిత్రదేశం అయినప్పటికీ కూడా 25% టారిఫ్స్ చేసి అవి చాలదన్నట్టు ఇంకో 25% టారిఫ్స్ చేసినటువంటి ఆ వ్యక్తి ఆలోచన విధానాన్ని ఇంకా ప్రపంచంలో అతని శాంతిని కానీ సహకారాన్ని పెంపొందిస్తున్నాడని మనం ఎలా అనుకోవచ్చు? ఇక్కడే ట్రంప్ యొక్క ఆ హిపోక్రసీ ఏదైతే ఉందో అది మనం బయటపడుతుంది. ఇంకో విషయం మేడం మనం చెప్పుకోవాలి, అసలు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? వచ్చినటువంటి మహిళ ఏం చేసింది? మారియా మచోడా అనేటటువంటి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె వెనిజులాలో డెమోక్రటిక్ రైట్స్ అంటే ప్రజాస్వామ్య హక్కుల గురించి పోరాడింది. మరి ట్రంప్ ఏం చేస్తుండు? ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడైనా అమెరికాలో పరిరక్షించబడుతున్నాయా? మనం చూస్తున్నాం కదా మేడం. ఏ విధంగానైతే కనుక యూనిలాటరల్గా అక్కడ వర్క్ చేసుకోవాలని వెళ్ళాలనుకున్నటువంటి ఇండియన్స్ పైన H1B వీసా యొక్క ఫీజు ఎలా పెరిగినాయి మనం చూసినాం కదా. అలానే అమెరికాలో వలస వచ్చిన వాళ్ళ యొక్క రక్షణ ఎలా కరువైందో మనం చూసినాం కదా. రీసెంట్గా మన ఇండియన్స్ పైన ఎలా అటాక్స్ జరుగుతున్నాయో చూసాం కదా. అంటే అసలు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి మేడం, అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1, ప్రపంచంలో డిజార్మమెంట్ అంటే ఆయుధాల నిరాయుధీకరణ, అంటే ఆయుధాలు తక్కువ వాడేలా ఎంకరేజ్ చేయాలి. బట్ ట్రంప్ దానికి రివర్స్ చేస్తున్నాడు కదా, అమ్ముతున్నారు కదా. అంటే అది పక్కన పెడదాం, అందులోకి రాడినే. సెకండ్,
ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు. అసలు ఆ ట్రాక్ రికార్డు ఉన్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడా లేదు కదా. ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించినట్టు లేదు అమెరికాలో కానీ, ఇండియన్స్ అమెరికాలో ఉన్న వాళ్ళ కానీ మానవ హక్కుల గురించి అసలు ప్రస్తావన లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కానీ ఈ గాజాలో కానీ లేదా ఇజ్రాయెల్లో కానీ ఎంత తీవ్రమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. చాలా చాలా దేశాలలో, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కానీ పాకిస్తాన్లో కానీ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. పాకిస్తాన్లో ఎప్పుడూ ఒకసారి, వారంలో ఒకసారి కానీ 15 డేస్లో ఒకసారి కానీ బాంబు పేలుళ్ళు, చనిపోవడాలు. మరి మనం ఎప్పుడు కూడా ట్రంప్ పాకిస్తాన్ని బాహ్యంగా ఓపెన్గా క్రిటిసైజ్ చేసి మీరు హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తున్నారు, మీకు ఇట్లా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా కండెమ్ చేసినట్టు చూడలేదు కదా. అంటే నువ్వు ఆయుధాలు తగ్గించట్లేదు, మానవ హక్కుల్ని కాపాడట్లేదు, ప్రజాస్వామ్య విలువల్ని పెంచట్లేదు. మరి ఏ పారామీటర్ నువ్వు ఫిల్ చేయనప్పుడు నువ్వు సడన్గా నాకు అవార్డు కావాలి, మా అపోజిషన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఒబామాకు వచ్చింది కాబట్టి నాకు అవార్డు కావాలంటే కుదురుతుంది. మళ్ళీ మీరు బిగినింగ్లో ఉన్న దానికి వద్దాం. ఏది? హమాస్, దాంతోపాటు ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం. ఈ శాంతి ఒప్పందం మల్టీ స్టేజ్, వివిధ స్టేజ్. మీరు ఇంకా పర్టికులర్గా చెప్పారు 20 అని. 20 స్టేజ్లో అట్లీస్ట్ 10 స్టేజ్లను అయిపోవాలి కదా కనీసం. ఫస్ట్ ఫేజ్ అయిన సైన్లు పెట్టుకున్నారా? సైన్ పెట్టుకున్నారు. ఆ సైన్ పెట్టుకున్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా మేడం. ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ ఏదైతే ప్రామిస్ చేశారో గాజాలో ఉన్నటువంటి, దాంతోపాటు వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి పీపుల్కి ఏదైతే ప్రామిస్ చేశారో అది ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రామిస్ నెరవేర్చాలి. దాంతోపాటు ఆ ప్రామిస్ నెరవేర్చినందుకు గాజా నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ పైన అటాక్ జరగకూడదు. ఇవన్నీ జరిగితే ఈ చేసినటువంటి కృషికి నిజంగానే అనుకుంటే కనుక 4-5 సంవత్సరాల తర్వాత వస్తుంది కావచ్చు. ఇప్పుడే తొందర పడిపోయేది ఏముంది? ఇప్పుడు ఏది పీస్ ప్రైజ్ ఇప్పుడే ఇవ్వాలని లేదు కదా. టెన్యూర్ కూడా ఉంది కదా, 3.5 years ఉంది. ఆయన రాజీనామా చేసిన ఆయన టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా వచ్చినా కూడా వస్తుంది కదా. అంటే చెయ్యనటువంటి దాన్ని క్లెయిమ్ చేసుకోవడం అనేది తప్పు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎవిడెంట్ కనిపిస్తుంది. మన ఇండియన్స్ కూడా సఫర్ అవుతున్నారు కదా. ఇష్టం వచ్చిన ట్యాక్సులు మార్చడం వల్ల, ఇష్టం వచ్చినట్టు వీసా ఫీజులు పెంచడం వల్ల, యుద్ధాలు మనకు అంటే యుద్ధ హెలికాప్టర్లు మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్కి అమ్మడం ద్వారా. ఇప్పుడు ఏమంటున్నాడు? పాకిస్తాన్ ఎంత మిత్రదేశమో మాకు, సారీ ఇండియా ఎంత మిత్రదేశమో పాకిస్తాన్ కూడా అంతే మిత్రదేశం అంటున్నాడు. ఒకనొక టైంలో నువ్వు నార్త్ కొరియాని క్రిటిసైజ్ చేసినావు, ఇప్పుడు నార్త్ కొరియాతో కూర్చొని చర్చలు చేస్తున్నావు. ఇంకా అసలు చాలామంది తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మేడం, ఇజ్రాయెల్ అండ్ గాజా విషయంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరు? జూస్. ఎందుకు ఇంత డొనాల్డ్ ట్రంప్ ఇంత పర్టికులర్గా ఉన్నాడు జూయిష్ విషయంలో? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జూయిషే. డొనాల్డ్ ట్రంప్ అల్లుడు ఎవరైతే ఉన్నాడో, తన కూతురు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో జూయిష్. ఇవాంకా ట్రంప్ హస్బెండ్ తన జూయిష్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ప్లస్ జూయిష్ కమ్యూనిటీలో అమెరికాలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. ఓకే, కొన్ని కంట్రీస్లలో బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది కదా. సో మన దగ్గర ఉన్నట్టుగా కొంతమంది, అలానే అక్కడ జూయిష్ కమ్యూనిటీ పవర్ఫుల్ అనమాట. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మా బిజినెస్లు తగ్గుతున్నాయి, మాకు పీస్ ఉండట్లేదని వాళ్ళు ప్రెజర్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ఒప్పందం దగ్గర తీసుకొచ్చాడు. అంతే తప్పించి డొనాల్డ్ ట్రంప్ ఏదో గాజాలో పాపం చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఓకే వాళ్ళకు ఫుడ్ అందట్లేదు అని దాని మీద వచ్చింది కాదు కదా. సో తన యొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్ వల్ల అనేది వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే మనం చూస్తున్నాం మేడం, లాస్ట్ 1.5 year నుంచి గాజాలో ఉన్న వాళ్ళకి ఆహారం అందలేదు, వాళ్ళకి మెడిసిన్ అందలేదు. వాళ్ళకి సహాయం చేద్దామని యుఎన్ఓ బృందాలు ఏవైతే వచ్చినాయో వాళ్ళ మీద అటాక్ కూడా జరిగినాయి. మరి అప్పుడు ఏ సందర్భంలో కూడా కండెమ్నేషన్ రాలేదు కదా. దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ తీవ్రవాదం అన్న ఒక బూచి చూపెట్టి వేరే కంట్రీలను ఆక్రమించడానికి ట్రై చేశారు కదా అమెరికా ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ అని స్పెసిఫిక్ కాకపోయినప్పటికీ కూడా అమెరికా ప్రభుత్వం. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక క్రెడిబిలిటీ అనేది ఫస్ట్ సంపాదించారు డొనాల్డ్ ట్రంప్. ఇంకా చెప్పాలంటే మన భారతదేశ ప్రధాని ఇప్పుడు నరేంద్ర మోడీ గారైనా సరే, మేము పీస్ కోసం ఇంత కృషి చేస్తున్నాం కదా, మాకు పీస్ ప్రైజ్ ఇవ్వాలని అన్నా కూడా ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది. కానీ డొనాల్డ్ ట్రంప్కి పీస్కి అసలు సంబంధమే లేదు, నార్త్ పోల్ సౌత్ పోల్ లాంటిది. సో ఇప్పుడు మరియా కూడా ఎందుకని డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పింది? ఎందుకంటే మేడం ఒక 2 విషయాలు. నెంబర్ 1, ఒకటి మరియా మచాడో తనకు డెమోక్రటిక్ రైట్స్ వెనిజులా పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఈ డొనాల్డ్ ట్రంప్ పీస్ ప్రైజ్ అనడం వల్లనే అసలు ఈ పీస్ ప్రైజ్కి ఇప్పుడు ఇంత లైమ్లైట్ వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఎంతమంది యూట్యూబ్లో నోబెల్ పీస్ ప్రైజ్ గురించి మాట్లాడుకున్నారు. ఏదో ఒక టెక్నికల్ ప్రైజ్ ఎవరు అనేది కూడా గుర్తులేదు కదా, ఎవరికి అనౌన్స్ చేసిన తర్వాత. మరి ఇప్పుడు అనౌన్స్మెంట్ ఎవరి వల్ల, ఇంత గుర్తింపు ఎవరి వల్ల వచ్చింది? ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వల్లనే కదా. సో ఆ విధంగా సార్కాస్టిక్గా డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పింది అనమాట ఒక పత్రిక ప్రకటనలో. ఓకే, సో మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ టు హమాస్కి సంబంధించి, గాజాకి సంబంధించి చూస్తే, హమాస్ ఈజ్ ఏ టెర్రర్ గ్రూప్ అనేది, దాని మీద ప్రెషర్ పెట్టాలి అని భారతదేశం కూడా ఎట్ ఎనీ కాస్ట్ మేము యాక్సెప్ట్ చేయము, 0 tolerance అని చెప్పుకుంది. మిగతా వాటి మీద కూడా ఎలా అయితే కృషి చేస్తోందో దాని మీద కూడా భారత్ చేస్తూ వస్తోంది. కాకపోతే ఇజ్రాయెల్కి ఫ్రెండ్ అనేటువంటి ఒక ముద్ర ఉండిపోయింది. కాబట్టి నిజంగా
మోదీ ఎందుకని ట్రంప్ కూడా థ్యాంక్స్ చెప్పారు ఆ ఇష్యూకి సంబంధించి, ఒక ట్వీట్ కూడా చేశారు, కంగ్రాట్స్ చెప్పారు, ఎందుకనంటే మేడం ఇక్కడ ఒక 2 విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మిస్లీడ్ చేస్తున్న విషయం, మన ప్రజల్లో ఉన్న విషయం ఏంటంటే మనం ఓన్లీ ఇజ్రాయెల్కే సపోర్టు అన్నది. యాక్చువల్లీ మన ఇండియా ఇజ్రాయిల్ని ఎంత సమానంగా చూస్తుందో పాలస్తీనాను కూడా అంతే సమానంగా చూసింది. కాకపోతే మనం వ్యతిరేకం అన్నట్టుగా సేవ్ పాలస్తీనా అనేటువంటి ట్యాగులు కావచ్చు, ట్యాగ్ లైన్లు అనేవి కూడా తిరిగాయి బాగా. ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పాలస్తీనాకు సంబంధించినటువంటి యాసర్ అరాఫత్ అట్లాంటి వాళ్ళతో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అంటే మనకు 2 దేశాలు ముఖ్యమైన అన్నాం. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ సపోర్టెడ్ ఏమన్నదంటే పాలస్తీనా దేశం కావాలి అని మనం సపోర్ట్ చేసినాం. దాన్ని మనం తెలుగు అంటే ఇంగ్లీష్లో 2 స్టేట్ థియరీ అంటారు మేడం. అంటే 2 వేరే వేరే దేశాలుగా ఉండాలి. అంటే పాలస్తీనా దేశంగా అవ్వడానికి మన ఇండియా సపోర్ట్ చేస్తుంది. కమ్ బ్యాక్ టు మీ క్వశ్చన్ అడిగిన దానికి, నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు కంగ్రాచ్యులేట్ చేశారంటే మన విదేశాంగం, మన డిప్లొమసీలో కొన్ని సందర్భాలలో మనము గుడ్ నోట్లో ఉండాల్సి ఉంటుంది. అంటే మనం మంచి ఇంప్రెషన్తో ఉండాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నెంబర్ 1 మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే మన భారతదేశ రాజ్యాంగంలో భారతదేశం అనేది అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి. 2 దేశాల మధ్యలో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని మీడియేషన్ అంటే వాటిని ఒక సయోధ్య పరంగా పరిష్కరించుకోవాలి అని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ చెప్పినటువంటి ప్రిన్సిపల్ అనేది ఇప్పుడు 2 దేశాల మధ్యలో ఒక శాంతి ఒప్పందం జరిగిందంటే ఆ ప్రిన్సిపల్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టే కదా ఇక్కడ. అంటే 2 దేశాలు శాంతియుతంగా వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నట్టే కదా. అప్పుడు మనం ప్రపంచ శాంతిని ఆకాంక్షించే మన భారతదేశం అట్లాంటి దాన్ని స్వాగతించాలి కదా. అందుకోసమనే మన నరేంద్ర మోడీ గారు ఇది ఎవరైనా ఏనియండి, డొనాల్డ్ ట్రంప్ చేసిండు ఎవరైనా సరే విషయం మంచిది కాబట్టి చేసినటువంటి వ్యక్తికి కంగ్రాచ్యులేషన్ చెప్పారు. ఏమైనప్పటికీ మన H1B వీసా రేట్లు పెంచినప్పటికీ, మన మీద కస్టమ్స్ డ్యూటీ పెంచినప్పటికీ కూడా మనం వసుదైక కుటుంబికం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అందరూ కూడా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్నటువంటి మనం ఒక ఆ ఫిలాసఫీ నమ్ముతాం కాబట్టి మనకే క్రెడిట్ రావాలి అనకుండా డొనాల్డ్ ట్రంప్ చేసిన దానికి కూడా మనం ఒక బ్రాడ్ మైండెడ్తోని మన ప్రైమ్ మినిస్టర్ గారు కంగ్రాచ్యులేషన్ చెప్పారు. మరి మనం ఇంత ఓపెన్ మైండెడ్గా ఉన్నందుకైనా సరే మన ఫ్రెండ్లీ కంట్రీ అని మన ఇండియాని భావించి మన ఇండియా పైన ఒక ఫేవరబుల్ ఫారిన్ పాలసీస్ ఉంటాయనైనా మనం రానున్న రోజులలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే ఫ్రెండ్లీ కంట్రీ అనుకున్నప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ పేరుని ప్రతిపాదించింది మనం కాదు, ఆసిఫ్ మునీర్ ప్రతిపాదించారు ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి. బట్ ఆ ఫీల్ కూడా ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన కొంతమందిని రికమెండ్ చేస్తూ వచ్చారు, నా పేరు రికమెండ్ చేయండి, ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ అనేది లేదు కాబట్టి. బట్ అనౌన్స్మెంట్కి కొన్ని గంటల ముందే ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అని వచ్చింది. ద పీస్ ప్రెసిడెంట్ అనేది వైట్ హౌస్ కూడా ఆయన ట్వీట్ చేసింది, అలా ఒక సత్కరించినట్టుగా గౌరవించుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు పాలస్తీనా, ఇజ్రాయెల్, హమాసు, గాజా దీంట్లో నష్టపోయింది 2 దేశాలు ఉన్నాయి, ఆ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? ఫర్దర్గా ఏం జరుగుతుంది? 20 సూత్రాలు కావచ్చు, లేకపోతే ఫస్ట్ సీజ్ ఫైర్ తర్వాత బందీల విడుదల, అమెరికా అంత కృషి పెడుతుందా, అక్కడ చేస్తుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మనం అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ 1.0 డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ వచ్చినప్పుడు అప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అమెరికా సోల్జర్స్ని తను రిటర్న్ తీసుకున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క మెయిన్ అప్పుడైనా సరే ఇప్పుడైనా ఏంటంటే వేరే దేశాలలో మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. వాళ్ళకి కావాలంటే ఆయుధాలు అమ్ముదాం మనం, కాకపోతే మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మన సోల్జర్స్ చనిపోతారు. ప్లస్ అక్కడ అమెరికన్ ఓటర్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది కదా, మా వాళ్ళు ఎవరో వెళ్ళి అక్కడ చనిపోతున్నారు ఏంది అని. కాబట్టి ఫస్ట్ 20 సూత్రాలు కానివ్వండి, మనం 60 సూత్రాలు తీసుకున్నా కూడా ఏదైనా సరే అమెరికన్ సోల్జర్స్ డైరెక్ట్గా ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వరు. పాయింట్ నెంబర్ 1. సెకండ్, ఇప్పుడు మనం ఈ 20 స్టేజ్లలో అసలు ఫస్ట్ స్టేజ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చూడాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అదే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇజ్రాయెల్ని బందీలుగా పట్టుకున్నారు కదా, వాళ్ళని రిలీజ్ చేయడం ఒకటి. వాళ్ళని రిలీజ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఈ గాజాకు సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ ఏవైతే కనుక రూట్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ చేసినాయి కదా, అవి ఓపెన్ చేసి ఈ 2 జరిగినప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టేజ్ వైపు అనేది ఈ పీస్ ప్రాసెస్ వెళ్తుంది. ఒకవేళ అవి జరగలేదనుకోండి, అంటే ముందుగా ఏ పాజిటివ్ జరగలేదంటే కనుక ఏదో ఈ పీస్ ప్రైజ్ కోసమే దీన్ని చాలా ఫాస్ట్గా కంక్లూడ్ చేసి ఇది నేను చేసినా కాబట్టి నాకు పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మరి అక్కడ పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ మీద ముందు నుంచి వినిపించింది ఏంటంటే గాజా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, హీ వాంటెడ్ టు డెవలప్ సంథింగ్ దేర్, అక్కడ ఏదో తనకంటూ కూడా నిర్మించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాడు అనేటువంటి వాదన. ఆ గాజా తనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది అదేనా, లేకపోతే ఇంకా దానికి ఫర్దర్గా డెవలప్మెంట్ అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి హెల్ప్ చేయాలనో, లేకుంటే మళ్ళీ ఆ దేశానికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేయాలనేది ఇందులో ఈ ప్రతిపాదనలో ఉందా? అంటే ఈ ప్రతిపాదనలో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే ఇప్పుడు గాజాలో ఉన్న వాళ్ళకు ఏమైనా చేయాలంటే కనుక ఫస్ట్ చేయాల్సింది వాళ్ళని ఒక దేశంగా గుర్తించడం. అదైతే ఇప్పుడు జరగలేదు కదా, జరగదు కూడా. అంటే చిత్తశుద్ధి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వెస్ట్ బ్యాంక్ అనేది ఒక ప్రాంతంగా చెల్లాచెదురైపోయింది, గాజా అనేది ఒకవైపు ఉంది. ఇప్పుడు వేస్తున్నటువంటి మీరు ఇందాక అన్నటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఏది గాజా అనేది ఈజిప్ట్కి దగ్గరగా ఉంది, దాంతోపాటు మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉంది. కాబట్టి అక్కడ నేవీ బేస్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం ద్వారా అమెరికా స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది కదా మేడం. సో దాన్ని కౌంటర్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇదో ఒక వ్యూహాత్మకంగా వాళ్ళ ప్రయోజనాని కోసం అంటున్నది తప్పించి ఇక్కడ ఏదో గాజా ప్రజలను ఉద్ధరిద్దామని వాళ్ళకి ఏదో మంచి చేద్దామని అట్లాంటిది అయితే కనుక ఏం లేదు మేడం. సో తనకున్నటువంటి స్ట్రాటజీస్, తనకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి ఒక బేస్ కావాలి, ఒక ప్రాంతం అనేది కావాలి. దానికి ఐడియల్గా కనిపిస్తోంది గాజా. ఎస్. సో అది ఒక వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇది అంటున్నాడు, అంటే మేము డెవలప్ చేస్తున్నాం అంటున్నది తప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదో ఎంపవర్మెంట్ చేసి ఎడ్యుకేషన్ హెల్త్ ఇద్దామని చెప్పేసినటువంటి అది లేదు. దాంతోపాటు గాజాని కానీ వెస్ట్ బ్యాంక్ని కానీ ఒక దేశంగా గుర్తించాలనేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి ఇది ఒక దీర్ఘకాలికంగా ఒక సస్టైనబుల్గా ఏదో ఒక పీస్ ప్రాసెస్ చేయడానికి చేసినటువంటి ఎఫర్ట్ అని మాత్రం మనం చెప్పలేము ఇప్పుడే. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పీస్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ నోబెల్ బహుమతి రాలేదు. ఆ తర్వాత గాజాకి ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన స్వకార్యం అంటారు కదా, ఆయన పర్సనల్ ఇంట్రెస్టా లేకుంటే దేశానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉందా, లేదు గాజా ప్రజల మీదే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అనేది కనిపిస్తుందా అనేది ఫర్దర్గా తెలిసిపోతుంది కదా, అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ. ఫర్దర్గా తెలిసిపోతుంది. ప్లస్ ఇతను ఇంకోసారి ప్రెసిడెంట్గా అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పాలంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే మేము రిపబ్లికన్ పార్టీ ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎక్కడ మా సోల్జర్స్ చనిపోలేదు, అండ్ అట్ ద సేమ్ టైం మేము చాలా స్ట్రాటజికల్గా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ని పెంచినాం, మేము చైనాను కట్టడి చేసినాం అని అమెరికా ప్రజల్ని కన్విన్స్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్పించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పీపుల్కి ఎలా ఉపయోగపడేటటువంటి అవకాశం లేదు మేడం. సో బట్ 20 సూత్రాల ప్రణాళిక అది ఫర్దర్గా ముందుకు వెళ్తుందా లేదా, వాళ్ళకి అసలు ఒరిజినల్గా బెనిఫిట్ అవుతుందా, ఎవరు దీన్ని అకౌంటబుల్గా చూస్తారో, ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అసలు? యాక్చువల్లీ ఇది అబ్జర్వ్ చేయాల్సింది మనకి యుఎన్ఓ మేడం, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి బృందాలు. దాంతోపాటు యుఎన్ఓలో మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే యుఎన్ఓ ఇప్పుడు చాలా అత్యంత బలహీనంగా ఉంది, ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పటిదాకా అసలు. అంటే యుఎన్ఓ కొన్ని బృందాలను పంపించింది, కాకపోతే యుఎన్ఓ చేసే ఏ యాక్టివిటీనైనా ఈ 5 ప్రధాన కంట్రీలే కంట్రోల్ చేస్తున్నాయి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 కంట్రీస్, మన ఇండియా కూడా అందులో మెంబర్షిప్ కావాలని ట్రై చేస్తుంది. ఈ 5 కంట్రీస్లో ఏమున్నాయి మనకి? చైనా ఉంది, రష్యా ఉంది, యూకే ఉంది, ఇంగ్లాండ్ ఉంది, యుఎస్ఏ. ఓకే, యూకే అండ్ ఫ్రాన్స్. యూకే ఫ్రాన్స్ ఎట్లాగా అమెరికాకు మిత్ర దేశాలే. రష్యా ఇప్పుడు అంత పెద్ద స్ట్రాంగ్గా లేదు, ఓన్లీ ఒక చైనా మాత్రమే ఒకవైపు ఉంది, మిగతా 3 ఒకవైపు ఉన్నాయి. సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏదైనా అమెరికా చేయకపోతే అమెరికాని క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో లేదు. దాంతోపాటు ఐక్యరాజ్య సమితి దగ్గర ఇది మొత్తం మేనేజ్ చేసేటటువంటి ఫండ్స్ కూడా లేదు. అంటే అమెరికా మనం ఇందాక అనుకున్నట్టు అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఐక్యరాజ్య సమితికి ఫండింగ్ ఇవ్వడం ద్వారా అండ్ తన మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కన్విన్స్ చేయడం ద్వారా, నాటో దేశాలు ఉన్నాయి ఆ నాటో దేశాలను కూడా కన్విన్స్ చేసి వాళ్ళకు ఏమైనా ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ సప్లై అప్పుడే మనకి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను ఇంప్రూవ్ చేయాలి, నిజంగానే మనుషుల యొక్క స్థితిగతులను మార్చాలి అన్నటువంటి ఇంటెన్షన్ అమెరికాకు ఉంది, అమెరికా ప్రెసిడెంట్కి ఉంది అని అప్పుడు మనం భావిస్తే అప్పుడు నిజంగానే అతను నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడు అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఇయర్ ఆయన అధ్యక్షుడిగా టెర్న్యూర్ అయిపోయే వరకు వస్తే రావచ్చు. అంతే కదా మేడం. ఇప్పుడు మనం మార్పు జరగాల్సింది పేపర్ల మీద కాదు కదా, నిజ జీవితంలో గ్రౌండ్ రియాలిటీలో ప్రజల జీవితాలు మార్పు తీసుకురావాలి. ఇప్పుడు మరియా మచోడాలా ప్రజల జీవితంలో గ్రౌండ్ రియాలిటీలో వెనుజులాలో మార్పులు తీసుకొచ్చింది కాబట్టి ఆమెకు వచ్చింది. రేపు ఫ్యూచర్లో 2 సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత ఈయన మార్పులు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మీరు నేను అందరం కూడా అరే నిజంగానే డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడైతే కరెక్ట్ ఇవ్వాలి కదా అని మనమే అనుకుంటాం. చూద్దాం, ఆ రోజు రావాలని అనుకుందాం. అప్పుడు రికమెండ్ కూడా చేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్. Yes, Andy. Thank you so much, Santosh garu. Thank you, Andy. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.